రేషియో అబ్జర్వ్ చేస్తే కూడా మీకు అర్థమవుతుంది. జస్ట్ ఇఫ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ విల్ బి రిలీజ్డ్, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఎందుకంటే ఇది గ్రూప్ 2 క్లాస్ చెప్తున్నాను కూడా గ్రూప్ 2. ఇఫ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ is released for AP or TG, aspirants are lakhs, like 5 lakhs and more, near to 10 lakhs if I say hardly. So 10 lakhs aspirants రాస్తారు, but notification the total number given for the posts is 500 or 600. We celebrate that number. నోటిఫికేషన్ లాగా ఎన్ని పోస్టులు పడ్డాయని చెప్పేసి చూస్తాం, సెలబ్రేట్ చేసుకుంటాం. ఎస్ 500 పోస్టులు పడ్డాయా గ్రూప్ 1, గ్రూప్ 2లో 1000 పోస్టులు పడ్డాయా, ఇంకే మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు అని. బట్ ఆస్పిరెంట్స్ ఆర్ 10 lakhs. You can observe the ratio. Simply you can remember one sentence. Competitive examinations are not for selecting you, it is to eliminate you. అవునా కదా? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అందరూ అనుకుంటారు మనల్ని సెలెక్ట్ చేస్తారు, మనకు ఉద్యోగం ఇస్తారు, this is the process to select us, but that is completely wrong statement. This is the examination to eliminate you. That's why today question papers are very tough. We should not say it is tough, it is very contemporary. Contemporary కి tough కి తేడా ఉంటుంది. మనకు తెలిసిన విషయాలు మనకు కనబడితే ఈజీ, మనకు తెలియని అంశాలు క్వశ్చన్ పేపర్లో కనబడితే అది టఫ్. అంతే, అందరికీ టఫ్ ఉండదు, అందరికీ ఈజీ ఉండదు. తెలిస్తే ఈజీ, తెలియకపోతే ఏదైనా కష్టమే. ఈజీ టఫ్ అనేది మీరు బయటికి రండి. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, సో కమింగ్ టు నోటిఫికేషన్ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్, ఫస్ట్ థింగ్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ నాట్ టు సెలెక్ట్ us, it is to eliminate us. That's why question papers are coming very tough with contemporary issues. Nowadays question paper is completely based on contemporary issues. If you consider any subject, polity, economy, history, geography or anything, total questions are on the basis of contemporary issues linked to subject. Subject link చేస్తూ contemporary issues కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఓకే, మీకు ఏదైనా సెంటెన్స్ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ మీ, ఐ విల్ క్లియర్ ఇట్. కమింగ్ టు స్ట్రాటజీ.